ఆరాధిస్తూ మీకు కనిపిస్తున్నాం. దేవ విధించబడిన తీర్పు వారి మీద నడిపిస్తూ వారి చేతులు రెండు విడుదల కఠినమైనది అని భక్తులందరికీ ఘనత ఇదే అని సెలవిచ్చిన మాట ఇలా మీ వాక్యం ద్వారా ఘనపరిచారు. అందుని బట్టి ఘనపరుస్తూ ఆరాధిస్తూ మీ కనిపించచ్చు. దయగల తండ్రి, మీ నామ పేరు ప్రారంభిస్తూ ఆలస్యంగా ప్రారంభించారు. క్షమించండి. మీ నూతనమైన నిబంధన రక్తాన్ని మా మీద ప్రేక్షి పవిత్రపరచండి. మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా ఆ చదువుకొని మీ కృపణ మాయలకు పరీక్ష చిత్రానుసారమైన పాటలు పాడేవారు, వాయిద్యం వాయించేవారు, మైక్స్ లైవ్ చూస్తున్న ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మీ వాక్కును మా కొరకు పంపించండి. మీ దయగల నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ కృపను కోరుకుంటూ మీ మీద ఆధారపడుతూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. పాట సంఖ్య 483, 478 పాత పుస్తకాలు. 483, 478 నిత్యము నిలుచున్నది దేవుని వాక్యం. పాట సంఖ్య 483, 478. నాలుగు 483, 478 పాత పుస్తకాలు. నిత్యము నిలుచున్నది దేవుని వాక్యం అనే పాట పాడతా. కొట్టారు ఎవరు తబలా కొట్టేది? తబలా కొట్టారు ఎవరు కొడుతున్నారు తబలా? నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమైనది, సర్వము చేయునది. నిత్యము నిలుచున్నది ఆ వాక్యమే సుదైవము, ఆది యందు ఉన్న దైవము. ఆ వాక్యమే సుదైవము, ఆది యందు ఉన్న దైవము. అంతమే లేని దైవము, నిత్యము నిలుచున్నది. అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని వెలిగించు
మహిమా వెలుగు అది, అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని వెలిగించు మహిమా వెలుగు అది, వెలిగించును నడిపించును త్రోవకు దీపమై, వెలిగించును నడిపించును త్రోవకు దీపమై, ఆ వెలుగు వాక్యము, ఆ వాక్యమే సుదైవము, ఆదియందు ఉన్న దైవము, ఆ వాక్యమే సుదైవము, ఆదియందు ఉన్న దైవము, అంతమే లేని దైవము, నిత్యము నిలచున్నది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వడిగా ప్రవహించు జీవనదియే అది, ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వడిగా ప్రవహించు జీవనదియే అది, తప్పిగొనిన ప్రతి జీవి తప్పిక తీర్చునది, తప్పిగొనిన ప్రతి జీవి తప్పిక తీర్చునది, ఆ జీవ జలవాక్యము, ఆ వాక్యమే సుదైవము, ఆదియందు ఉన్న దైవము, ఆ వాక్యమే సుదైవము, ఆదియందు ఉన్న దైవము, అంతమే లేని దైవము, నిత్యము నిలచున్నది. అపవాదిని అణచివేసే ఆత్మ ఖడ్గమది, రెండంచులు వాడిగలదై, వధించును వైరులను, అపవాదిని అణచివేసే ఆత్మ ఖడ్గమది, రెండంచులు వాడిగలదై, వధించును వైరులను, ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు, ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు, ఆశక్తి గల వాక్యము, ఆ వాక్యమే సుదైవము, ఆదియందు ఉన్న దైవము, ఆ వాక్యమే సుదైవము,
ఆదియందు ఉన్న దైవము అంతమే లేని దైవము నిత్యము నిలుచున్నది. పోరాడుము యేసుకై మంచి సైనికునిగా, శ్రమలను భరించుము వాక్యములో బలముంది. పోరాడుము యేసుకై మంచి సైనికునిగా, శ్రమలను భరించుము వాక్యములో బలముంది. తన ఐశ్వర్యములో తీర్చును నీ ప్రతి అవసరము. తన ఐశ్వర్యములో తీర్చును నీ ప్రతి అవసరము. ఆ దేవాది దేవుడు ఆ వాక్యమే సుదైవము. ఆదియందు ఉన్న దైవము ఆ వాక్యమే సుదైవము. ఆదియందు ఉన్న దైవము అంతమే లేని దైవము నిత్యము నిలచున్నది. నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. జయించు వారినెల్లా తనతో కొనిపోవును. నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. జయించు వారినెల్లా తనతో కొనిపోవును. తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవైయుండుము. తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవైయుండుము. నా కొరకై కనిపెట్టుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యము నిలచున్నది దేవుని వాక్యము సత్యమయున్నది. సర్వము చేయునది. నిత్యము నిలుచున్నది ఆ వాక్యమే సుదైవము. ఆదియందు ఉన్న దైవము ఆ వాక్యమే సుదైవము. ఆదియందు ఉన్న దైవము అంతమే లేని దైవము నిత్యము నిలుచున్నది.
పాట సంఖ్య 476, 472 పాత పుస్తకాలు. నిత్యుడు యేసుని స్తుతించి తన సత్యము కొరకైన పాట పాడతారు. పాట సంఖ్య 476, 472. నిత్యుడేస్తునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేస్తునే స్తుతించు మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధులకు తనే ఇలలో మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధులకు తనే ఇలలో నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు మేఘమండలమంటుచున్నది నాకు దాహమది తీర్చుచున్నది మేఘమండలమంటుచున్నది నాకు దాహమది తీర్చుచున్నది వేగమే మనుజులను మార్చివేయునదియే వేగమే మనుజులను మార్చివేయునదియే నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు ను ఇచ్చునది విడిపించు ఘోర పాపము నుండి విడుదలను ఇచ్చునది విడిపించు ఘోర పాపము నుండి కడు శ్రమల నది స్వీకరించునది కడు శ్రమల నది స్వీకరించునది నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు పృథివీనెల్లాయు మారిపోయినన్ సత్యమెన్నాడు మారదు పృథివీనెల్లాయు మారిపోయినన్ సత్యమెన్నాడు మారదు నిత్యమైన యేసు సత్యమయే నీలలో నిత్యమైన యేసు సత్యమయే నీలలో నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు ఖడ్గంబు బోలి పోయునది పడగొట్టును దుష్టుల నది ఖడ్గంబు బోలి పోయునది పడగొట్టును దుష్టుల
స్తుతులనది వడి వడిగా తన పని నెరవేర్చునది వడి వడిగా తన పని నెరవేర్చునది నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు ఉదకంబు బోలి కడుగునది అద్దంబు బోలి చూపునది ఉదకంబు బోలి కడుగునది అద్దంబు బోలి చూపునది అది బంగారు విలువగలది అది బంగారు విలువగలది నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు దీపమై చీకటిని పోగొట్టును కోపమున్వారా లోలునది దీపమై చీకటిని పోగొట్టును కోపమున్వారా లోలునది పదలనెల్ల తొలగించునది ఆపదలనెల్ల తొలగించునది నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు చూస్తేను బోలి అగులాగొట్టును మెత్తగా చేసి ఒప్పించునది చూస్తేను బోలి పగులాగొట్టును మెత్తగా చేసి ఒప్పించునది కొత్త తేనెంబోలి రుచించునది హల్లెలూయా ఆమేన్ కొత్త తేనెంబోలి రుచించునది హల్లెలూయా ఆమేన్ నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధు నాకు తనే ఇలలో మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధు నాకు తనే ఇలలో నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు
పాట సంఖ్య 469, 466. చిన్న పాట పాడతారు. ఇరవై 27వ పాట పాడదాం. 27, పాట సంఖ్య 27. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడయున్నాడు. యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడయున్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చుచున్నది. ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చుచున్నది. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడయున్నాడు. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. దాని నగరులలో దేవుడాశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. దాని నగరులలో దేవుడాశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులేకముగా కుడి ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిరి. రాజులేకముగా కుడి ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిరి. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. అచ్చటవారల వణకును ప్రసవించు త్రివేదన పాటెను. అచ్చటవారల వణకును ప్రసవించు త్రివేదన పాటెను. తూర్పు గాలిని రేపి ఓడల పగులగొట్టుచున్నాడు. తూర్పు గాలిని రేపి ఓడల పగలగొట్టుచున్నాడు. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు.
కీర్తనీయుడయున్నాడు. యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడయున్నాడు. సైన్యములధిపతి యెహోవా దేవుని పట్టణమునందు, సైన్యములధిపతి యెహోవా దేవుని పట్టణమునందు, మనమోని నాటి రీతిగా జరుగుట మనము చూచితిమి. మనము విని నాటి రీతిగా జరుగుట మనము చూచితిమి. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు, యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడయున్నాడు. యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడయున్నాడు. మన దేవుడు నిశ్చయమాదానిని స్థిరపరచియున్నాడు. మన దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. దేవాని ఆలయమందున నీ కృపను ధ్యానించితిమి. దేవాని ఆలయమందున నీ కృపను ధ్యానించితిమి. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు, యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడయున్నాడు. యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడయున్నాడు. దేవాని నామము ఎంతో గొప్పదు, నీ సత్కీర్తియును. దేవాని నామము ఎంత గొప్పదు, నీ సత్కీర్తియును. భూదిగంతముల వరకు అంత గొప్పదైయున్నది. భూదిగంతముల వరకు అంత గొప్పదైయున్నది. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు, యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడయున్నాడు. యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడయున్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయున్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయున్నాడు. మనలా నడిపించువాడు
నడిపించును మరణ పర్యంతము హల్లెలూయా ఆమేన్. మనలా నడిపించును మరణ పర్యంతము హల్లెలూయా ఆమేన్. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. వాక్యాన్ని ధ్యానించే ముందు బైబిల్ చూపించి బైబిల్ పల్లవిని కలిసి పాడతా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ అని పాడిన మన జీవితాల్లో ఈ గ్రంథానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అవసరమని మరోసారి హెచ్చరిక చేయబడుతున్నాం. గ్రంథాన్ని ఉదయ సాయంకాలాల్లో వ్యక్తిగతంగా పఠించి ధ్యానించాలి. రెండవది, కుటుంబంతో కలిసి జీవగల వాక్యాన్ని పఠించి ధ్యానించాలి. మూడవదిగా, దేవుని యొక్క సమాజంతో వాక్యములకు ప్రాధాన్యత ఇవ్వాలి. మూడు విధాలుగా వాక్యములకు ప్రాధాన్యత ఇస్తే ఆత్మీయ జీవితంలో దేవుని మేలును మనం అనుభవించగలం. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను సరి అయినటువంటి గ్రహింపుతో వాటిని మనం స్వీకరించగలం. చాలా వరకు వ్యక్తిగతమైన జీవితాల్లో గ్రంథాన్ని కలిగి ఉన్నాం, కానీ దాని ప్రాముఖ్యతను గుర్తించలేని స్థితి మన జీవితాల్లో ఉన్నది. వాక్యాన్ని ధ్యానించడం లేదు, వాక్యం చెంత కూర్చునేది కూడా లేదు. ఆ కారణాన్ని బట్టి ఆత్మీయ విషయాలు గ్రహింపులోనికి రావు. కుటుంబంతో చాలా మంది వాక్యాన్ని ధ్యానించలేరు, కుటుంబంతో దాఖలాలే లేవు. తిరిగి దేవుని యొక్క సమాజంతో కూడా అది అనుకూలమైన సందర్భాల్లోనే వ్యక్తిగతమైన జీవితంలో దేవుని యొక్క సమాజంతో కలిసి వచ్చి వాక్యాన్ని ధ్యానించడం అనేది ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్కరమైనదని మరోసారి హెచ్చరిక చేయబడుతున్నాం. ఆ వాక్యం లేనప్పుడు మనం ఎండిపోతామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దేవుని మందిరంతో సరైన దాఖలాలు లేకపోతే ఆత్మీయంగా ఎండిపోతామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. పాటలో విన్నారు కదా, ఎండిన ఎడారిలో నీటి ఓట వంటిది, ప్రతి మనుషుని వెలిగించే జీవ నది అది. ఆ నది దగ్గరికి రావాలి, ఆత్మీయ జీవితాన్ని అలా అలవర్చుకోవాలి. పాటలు కూడా జాగ్రత్తగా వినాలి, పాటలు జాగ్రత్తగా నేర్చుకోవాలి. పాటలు మనం పాడడం ద్వారా మన ఆత్మీయ జీవితాలకు ఎంతో క్షేమం, వినేవారికి కూడా ఎంతో క్షేమాన్ని కలిగిస్తాయి. అందుకనే పాటల పుస్తకాలు అందరూ కూడా కలిగి ఉండడం చాలా అవసరం. ఈ దినాల్లో చాలామంది పాటల పుస్తకాలు తెచ్చుకోరు. ఏంటంటే సెల్ ఫోన్లో ఉంది కదా అని అనుకుంటున్నారు. సెల్ ఫోన్లో ఉండొచ్చు, కానీ గమనం మరి ఉంచుకోండి, ప్రతి పాట దగ్గర పైన ఒక వాక్యం ఉంటుంది. జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనించాలి. అందుకే మేము హెబ్రోన్లో ఉన్నప్పుడు
అగస్టిన్ గారు ఏం చేశామంటే బైబిల్ పాడమని చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే చాలా మంది మరి పాటల పుస్తకాలు లేకుండా వస్తారు కదా, అందుకని ఆయన ఏం చేసామంటే పాటల పుస్తకం బైబిల్ రెండు చూపించి పాడాలి. చాలా మంది దగ్గర పాటల పుస్తకాలు ఉండేవి. ఇక ఆ తర్వాత అందరూ కొనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక పాటల పుస్తకాన్ని కూడా కలిగి ఉండడానికి ప్రయత్నించండి. రండి, గ్రంథంలో నుండి మనం ధ్యానిస్తున్న భాగం మనకు విహితమే. ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం, ఎక్కడి నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం చెప్పాలి నాకు. ఎక్కడి నుండి వినబడలేదు నాకు. 34వ కీర్తన 8వ వచనం 10వ వచనం కదా, అందరం కలిసి చదువుతాం. రండి, 34వ కీర్తన 8వ వచనాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానిస్తూ వచ్చాం. 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. 10వ వచనం కూడా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి మేలును కొదవై ఉండనేరదు. సరే, ఇంకొక మాట కూడా చదువుతాం. ఈ మాటను ఆధారం చేసుకొని మరొక మాట మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానిస్తున్నాం. రండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం ఎన్నో వచనం? 7, 8 వచనాలు అందరం కలిసి చదువుతాం. 7, 8 వచనాలు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, వాడు యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, కాలువ ఎవరన దాని వేళ్లు తన్నును, జత కలిగినను దానికి భయపడదు, ఆగు దాని పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరములు విత్తింత నొందదు, కాపు మానదు. చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నా. మా ధ్యానిమితమై మీరు తీసుకుని వచ్చిన లేఖనాలు బట్టి మీ స్తోత్రాలు దీవించండి. మా కొరకు వాటిని విరిచి పంచిపెట్టారు. జీవంగల పాటల ద్వారా మాతో మాట్లాడారు. మీరు సజీవుడైన దేవుడు, నిత్యము నిలిచే దేవుడు, అంధకారాన్ని తొలగించే దేవుడు కనుక విశ్వాసంతో మీ మీద ఆధారపడుతుండగా సహాయపడము. అయితే నిబంధన రక్తాన్ని ప్రోక్ష లేఖనాలు దయగల తండ్రి వివరించడానికి మీ దాసుని జ్ఞానించాలి. వివేకం లేనివాడు నోటి మాట గలవాడు పలికినది బలపరచుము. మీ ఆత్మ చేత నింపి మీకు ఇష్టమైన పాత్రగా చేసుకోవాలి. మీ ప్రజలైన మేము ఎక్కడ కలిగి ఉన్నామో మా అక్కర తీర్చబడినట్లుగా ప్రతి మాటను మీ సింహాసనుడు విడుదల చేయాలి. వ్యర్థమైన మాటలు ఉచ్చరించుకున్నట్లుగా మీ దాసుని ఆత్మ స్వాధీనంలో అదుపులో ఉంచుకుని బలపరచాలి. ప్రతి మాటను కూడా మీ సింహాసనుడికి మరించాలి. 12 పోస్టుల కార్యంలో 6 కీర్తన 81 8 దాసుని పక్షాన మీరు నెరవేర్చి మహిమ శత్రువు సాతాను సంపూర్ణంగా సిగితలు చెల్లించే మా గమనాగమనాలు మీ స్వాధీనంలో ఉంచుకో. దయగలిగిన తండ్రి, వ్యర్థమైన మాటలు ఉచ్చరించుకున్నట్లుగా మీ దాసుని ఆత్మ స్వాధీనంలో అదుపులో ఉంచుకొని బలపరచు. మీ స్వరాన్ని వినిపించవచ్చు. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ బిడ్డలను కూడా పురికొల్పి మీటికి తీసుకుంటారు. వాక్యం కొరకైన ఆశ కలిగిన వారై దేవ మీ ఇంట్లో చేరువచ్చి ఆత్మీయంగా మేలు పొందినట్లుగా ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచి దీవించి యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సాయంకాల వేళ కొంచెం సౌండ్ పెట్టండి. సాయంకాల వేళ
ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన ఒక లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడినగాక. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చిన ఈ భాగం మనందరికీ పరిచయమైన భాగం. కీర్తనకారు రాస్తూ వచ్చిన 34వ దావీదు కీర్తన 8వ వచనం అందరికీ తెలిసిన మాట. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఉత్తముడు అంటే మంచివాడని అర్థం. సరే, ఆయన మంచివాడు, మంచి కార్యాలు మన పక్షాన భావించిన వాడు, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు, మంచి తలంపులు, తిరిగి మంచి ప్రదేశం మన కొరకు సిద్ధపరిచిన దేవుడు. అది మన జీవితాల్లో ఎరిగిన వారమై దాన్ని స్వతంత్రించుకోవడానికి అనేకమైన ఏర్పాట్లు దేవుడు మన పక్షాన చేశాడు. ఆ తర్వాత ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అనే మాటను ఆధారం చేసుకొని ఆయన ఆశ్రయిస్తే ఏమవుతుంది అనేది దేవుని యొక్క వాక్యంలో పలు విషయాలు మనం ధ్యానించాం. దానిలో ఇర్మియా గ్రంథంలో ఈ మాట మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తున్నాం. ఒకవేళ ఆశ్రయించకపోతే జరిగేది ఏంటి అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. మనం ఎవరిని ఆధారం చేసుకోకూడదు అనేది లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. శరీరులను, నరులను, రాజులను ఇవన్నిటినీ మనం ఆధారం చేసుకుంటే గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం ఉందని దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానించాం. తిరిగి ఆశ్రయించకపోతే ఏం జరుగుతుందనేది 5-6 వచనాల్లో బహుతేటైన వివరణ లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. అక్కడ ఏం రాయబడి ఉంది? ఒకవేళ నరులను కానీ శరీరులను కానీ ఆధారం చేసుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటారట? ఇక్కడ వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, వాడు అరణ్యములో కాలిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించు. నిర్జలమైన చవిటి భూమిలో నిస్సత్తుతో జీవితాన్ని కొనసాగిస్తారు. అలాంటి దీనదశ జీవితంలో వస్తుంది అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే మనుషులను, నరులను, శరీరులను ఆధారం చేసుకుంటే ఆత్మీయ విషయాలు ఎప్పటికీ కూడా గ్రహింపులోనికి రావు. వాళ్ళ ఉద్దేశాలని కానీ, వారి ఆలోచనలని కానీ, వారి తలంపులని కానీ, వారి మాటలు కానీ ఎలా ఉంటాయంటే శరీర సంబంధమైన విధానంలోనే ఉంటాయి. అందుకనే శరీరానుసారం దేవుని సంతోషపరచ నేరరు. ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ చెప్పాడు. శరీరానుసారం దేవుని ఎప్పటికీ కూడా సంతోషపరచనేరరు. శరీరానుసారమైన మనస్సు ఎలాంటిదంటే మరణము అనే మాట ఆయన రాస్తూ వచ్చాడు. ఇది దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని చూస్తే తర్వాత మీరు చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని మాటలన్నీ కూడా తేటగా పౌలు గారు వివరించినట్లుగా లేఖనాల్లో మనం జరగదు. అందుకని శరీరులను, శరీర సంబంధమైనటువంటి విషయాల్లో, కార్యకలాపాల్లో పాలు పొందేటువంటి వారిని ఆశ్రయిస్తే ఆత్మీయ జీవితంలో కలిగేది ఏంటంటే క్షీణత వస్తుంది. ఆత్మీయ గ్రహింపు కోల్పోతారు. అందుకనే శరీరానుసారమైన మనస్సు అనేది దేవుని ఎప్పటికీ కూడా సంతోషపరచదు. దేవుని సంతోషపరచినటువంటి జీవితం మరి ఎలాంటిది అంటే నిర్జలమైన చవిటి భూమిలో ఉన్న నిస్సత్వంతో కొనొచ్చు. అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదు అని ప్రేమగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దానికి గాను ఆత్మీయ జీవితంలో ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయనను నమ్మితే, ఆయనను నమ్మిక ఉంచి ఆయన మీద మనం ఆధారపడితే దేవుడు ఔన్నత్యంగా నిన్నను కూడా మరి ఆత్మీయంగా యోగ్యమైన స్థితిలో ఉంచాలి అనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. అందుకు ఆ మాటలన్నీ కూడా రాస్తూ వచ్చాడు. 7వ వచనం మొదటి భాగంలో మనం చూస్తే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అనేది అక్కడ రాశాడు. ఏమన్నాడు? యెహోవా వానికి ఎలా ఉంటాడట? ఆశ్రయముగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. తిరిగి 8వ వచనంలో మనం చూసాం. అంటే ఇక్కడ పాయింట్లు చెప్పాలంటే 94 పాయింట్లు చెప్పవచ్చు.
అర్థమైందా? పాయింట్లు కాదు మనకు కావాల్సింది, జాయింట్లు కావాలి. అంటే దేవుని వాక్యంతో ఐక్యపరుచుకునే విధానం కావాలి. దేవుని వాక్యంతో సరైన తత్సంబంధాలే లేవు, విశ్వాస జీవితంలో మాదిరే లేనటువంటి స్థితి, క్రియాపూర్వకమైన జీవితంలో ఒక చిన్న విషయాన్ని నేను ఈ క్రియాపూర్వకంగా వెళ్ళానని చెప్పలేనటువంటి స్థితి. ఊరికే ఏంటి పుస్తకాల్లో చూసి పాయింట్లు రాసుకొచ్చి చదివేది కాదు వాక్యం అంటే. నేను చూస్తున్నారు కదా వాక్యం, ఎట్లా వాక్యం చెప్తున్నావు? రాసుకొచ్చి ఏంటి చదివేది కాదు వాక్యం. అనుభవపూర్వకంగా రావాలి వాక్యం అంటే. అది వాక్యం అనుభవపూర్వకంగా ధ్యానించాలి, మోకరించి వాక్యాన్ని ధ్యానించాలి. క్రియాపూర్ణ జీవితంలో వాక్యాన్ని అన్వయించుకోవాలి. వాక్యాన్ని అన్వయించుకోలేని శరీరానుసారమైనటువంటి జీవితం ఎప్పటికి కూడా ఆత్మీయ సత్యాన్ని గ్రహించదు. మరణమే ఆత్మీయ క్షీణత. జ్ఞాపకం ఉంచుకో. దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి వివరణ ఏంటి? ఇక్కడ మనం చూసాం ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ 7 సందర్భాలు దేవుని వాక్యంలో మనం ఉన్నాం. 7 సందర్భాల్లో ఒక్కొక్క విషయాన్ని క్లుప్తంగా అర్థమయ్యేలాగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ఎంతవరకు ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు? ఎంతవరకు వాక్యాన్ని గమనంలో ఉంచుకొని వాక్యానికి లోపరుచుకుంటారు? ఇది ప్రాముఖ్యమైనది. జ్ఞాపకం ఉంచుకో. దేవుని యొక్క వాక్య సత్యాన్ని గుర్తించి ప్రభుకు లోపరుచుకున్నట్టు అనేది చాలా అవసరమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. యెహోవా వానికి ఎలా ఉంటాడట? ఆశ్రయము. ఆయనే ఆశ్రయం అయితే ఆత్మ జీవితంలో ఏ కొదవలు జీవితం. అందుకనే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనుగోలు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును. నహూము 1:7 ఆధారం చేసుకుని ఆ భాగానికి వాక్యాన్ని మనం ధ్యానించాం. రెండవ మాట ఏంటి? రెండవది ఏంటి? చదవండి. ఇప్పుడు 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొద్ద నాటబడిన చెట్టు. అది జలముల యొద్ద నాటబడినది. ఆ కారణాన్ని బట్టి వ్యక్తిగతమైన జీవితంలో దానికి ఆ జలములు ఎక్కడి నుండి వస్తాయి, ఎక్కడ నాటబడినది అనేది దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆ తర్వాత మూడవది ఏంటి? అది కాలువల వరను అది వేళ్ళు కాలువ కన్నును. యోరన దాని వేళ్ళు ఎట్లున్నాయట? వేళ్ళు కాలువల యోరన తన్ని ఉన్నాయట. అందుకనే ఆత్మీయ జీవితంలో కలిగే ప్రతి పరిస్థితిలో అది మరి క్షేమాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత 4వది, వెట్ట కలిగినను దానికి భయపడదు. పెట్ట కలిగినను దానికి భయపడదు ఏ పరిస్థితుల్లో కూడా. అందుకనే అది వెట్టగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని చేర్చుకునేటువంటి యోగ్యమైన జీవితాన్ని చూపిస్తుందని యెషయా గ్రంథం 25 నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వెళ్ళాం. ఆ తర్వాత తిరిగి 5వది, దాని ఆకు దాని పచ్చగా ఆకు ఉండును. ఎలా ఉంటుందట? పచ్చగా ఉంటుంది. ఆకు పచ్చగా ఉంటుందని అంటే ఆత్మీయ జీవితానికి దాన్ని పోల్చా. ఎట్లా? 2 విషయాలు దేవుని యొక్క వాక్యంలో ధ్యానించాం. ఎట్లా చెప్పండి? ఎట్లా ధ్యానించాం మనం వాక్యాన్ని? 2 విషయాలు, 2 సందర్భాలు దేవుని వాక్యంలో మనం ధ్యానించాం. దాని ఆకు పచ్చగా ఉంటుంది. ఎప్పుడు పచ్చగా ఉంటుంది? అది కూడా 2 విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. ఒకటి 52వ కీర్తన 8వ వచనం. అక్కడ ఏముంది? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యం దేవుని కృపయందు నమ్మకించున్నాననే మాట భక్తుడు వ్రాస్తూ వచ్చాడు. దానికి దేవుని యొక్క మందిర ఆవరణం అనే విషయాన్ని బహుతేటగా ఎజ్కేలు గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత 2వ మాట, ఈ మాటను ఆధారం చేసుకుని దీంట్లో 2వ భాగాన్ని కూడా మనం ధ్యానించాం. అది గత వారంలో ఏం ధ్యానించాం వాక్యాన్ని? 92వ దావీదు కీర్తన 12వ వచనం తర్వాత 15వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇది లేఖనాలను ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే 15వ వచనం ఏముంది? వారు ముసలితనమందు ఎంకనో సారము కలిగి చిగురు పెట్టుచుందురు అని రాయబడి ఉంది. ముసలితనములో చిగురు పెట్టుతూ సారము కలిగి పచ్చగా ఉంటారని వాక్యం తెలియపరుస్తుంది. అది లేఖనాలను ఆధారం చేసుకొని 12వ వచనం మనం చూస్తే అక్కడ నీతిమంతులు అని ప్రస్తావించాడు.
నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు. అంటే నూతనత్వంతో కూడిన జీవితము. రెండవదిగా లెబానోను మీద దేవదారు వృక్షము వలె లెబనోను మీద దేవదారు వృక్షము వలె వృక్షం వలె వారు ఎదుగుదురు. వారు ఎదుగుదురు అని రాయబడి ఉంది. యెహోవా అది మందిరములో నాటబడిన ఆ, వారై అది ఆ, చదువు. యెహోవా మందిరములో నాటబడిన వారై యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. లెబనోని మీద దేవదారు వృక్షము. ఇది దేవుని యొక్క మందిరానికి వినియోగించబడుచు వచ్చిన విషయాలు లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ మనం చూస్తూ వెళితే అవి మరి దేవుని యొక్క మందిరానికి ఎట్లా వినియోగించబడుచు వచ్చినాయో లేఖనాల్లో జ్ఞాపకం చేయబడుతూ వచ్చా. ఆ తర్వాత తర్వాత నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ ఆయన చెడుతనమును యందు ఏ లేదనియు చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి దేవుడు పచ్చదనంలో ఉంచాడని లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. దాని గురించి అనేక సందర్భాలు మనం మరి న్యాయాధిపతుల గ్రంథానికి కూడా వెళ్ళి అక్కడ మనం లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. ఇలాగూ వాక్య సత్యాన్ని ఎరిగి ప్రభువుకు లోబర్చుకొని ఆయనను కూర్చున్నటువంటి సత్యాన్ని లోకానికి వివరించాలనేదే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. సరే, ఇక్కడ మనం ఆరవదిగా ఒక మాట మనం చూడబోతున్నాం. 6వది 7వది 2 విషయాలు ఉన్నాయి కదా, క్లుప్తంగా చూస్తాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని 6వది ఉంది. వర్షము లేని సంవత్సరమున వర్షము లేని సంవత్సరమున చింత నందదు, అది చింత నొందదు అని రాయబడింది. చాలు. ఆ తర్వాత ఆఖరిగా 7వది కాపు మానదు అని ఉంటుంది. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదు అని దేవుని యొక్క వాక్యంలో రాయి. వర్షం లేకపోయినా కూడా అది చింత నొందదు. కారణం ఏంటి? అది ఎక్కడ నాటబడిందట? ఎక్కడ నాటబడింది అది? ఆ దాని ఏర్లు ఎక్కడున్నాయట? కాలవల ఓరలు ఉన్నాయి. అది వీళ్ళు సన్నెన జీవితాన్ని కలిగినటువంటిది. అందుకనే ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మందిర ఆవరణంతో తత్సంబంధాలు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటారో అట్టి వారి యొక్క జీవిత విధానం ఎట్లుంటుందనేది ఈ భాగం మనకు తేటైన వివరణ ఇస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తే అదట వర్షము లేని సంవత్సరం మన చింత నొందదు. వర్షం లేకపోతే ఏమవుతుంది? వర్షం లేకపోతే ఎండిపోతాయా, సరిగా ఉంటాయా? వర్షం లేకపోతే అన్నీ ఎండిపోతాయి. కానీ అది మాత్రం చింత నొందదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. కారణం ఏంటి అనే విషయానికి వస్తే అది 1 by 1 మనం చూస్తే యెహోవాను ఆశ్రయముగా చేసుకున్నటువంటిది. అంత మాత్రమే కాదు కానీ అది కాలువల ఎవరన్నా నాటబడినటువంటిది. అంత మాత్రమే కాదు, మరి దాని ఎక్కడట అది కాలువలో బోరను దాని వేళ్లు తన్నినటువంటిది. అంత మాత్రమే కాదు, అది చూస్తూ వెళితే పచ్చదనాన్ని కలిగినటువంటిది. తిరిగి ఆత్మీయ జీవితంలో ఇలాగూ దేవుని యొక్క మందిర ఆవరణంతో తత్సంబంధాలు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటారో ఆత్మీయంగా పచ్చదనాన్ని కలిగి దేవునిని మానవులను సంతోషపెట్టే యోగ్యమైన జీవితాన్ని కలిగి సాగిపోవు. అందుకనే అక్కడ కొన్ని వృక్షాలను గురించి దేవుని యొక్క వాక్యాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏ వృక్షాలను గురించి చూస్తూ వచ్చాం మనం? ఏ వృక్షాలు? మధ్యలో ఒలీవ వృక్షాన్ని గురించి మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ద్రాక్షను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చా. అట్లా ఆత్మీయ జీవితాలు దేవునికి మహిమకరముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. అయితే వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మనం అనేక సందర్భాల్లో మనం చింతించేటువంటి విషయాలు అనేక మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. పరిస్థితులు మనం చింతించేలాగున చేస్తూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి అది కాలువలో ఎవరైనా నాటబడిన స్థితి కలిగి ఉంటే అది దాని ఆకు పచ్చదనాన్ని కలిగినటువంటిదై మరి ఉంటే, చిగురించే జీవితాన్ని కలిగి ఉంటే ఎప్పటికి కూడా అది చింత నొందదు అని దేవుని యొక్క వాక్యం తేటైన వివరణ మనకిస్తుంది. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో అనేక సందర్భాల్లో పరిస్థితుల్లో మనం చింతించినటువంటి సందర్భాలు జీవితంలో
అనేక ఉండవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట మనం దేవుని యొక్క వాక్యంలో చూడబోతా. అది చింత నొందదు, వర్షము లేని సంవత్సరం అది చింత నొందదు అనే మాటకు వస్తే, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత కొన్ని విషయాలు ధ్యానించబోతా. ఉదాహరణగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో హబక్కూకు అనేటువంటి వ్యక్తి చింత నొందక ఏం చేశాడట? సంతోషించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడు? అంజూరపు చెట్లు పూయకుండినను 17 వచ్చింది కదా. 17 ఆ చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17 వచ్చింది. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు చేనులోని రాకపోయినను పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు చాలలో లేకపోయినను పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించదను నేను యెహోవాయందు ఏం చేస్తాడట? ఆనందించదను ఆనందించదను. ఆ, నా రక్షణకర్త అయిన నా నా దేవుని యందు రక్షణకర్తైన దేవుని యందు నేను సంతోషించదను. సంతోషించదను అనే మాట భక్తుడు పలుకుతూ వచ్చాడు. ఇది వర్షం లేని సంవత్సరానికి కూడా ఏమి నొందదట? చింత నొందనటువంటి జీవితానికి సాదృశ్యమైన విషయాన్ని దేవుని యొక్క వాక్యాలు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఆత్మీయ జీవితంలో అనేక సందర్భాల్లో మనం చింతించేటువంటి వారిగా, పరిస్థితులు జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినప్పుడు చింతించి వెనుకంజ వేసి మరి ఎంతో కృంగిపోయి ముందుకు సాగలేనటువంటి జీవితాలు మనం కలిగినటువంటి వారిపై ఉంటామన్న సత్యాన్ని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అలా మనం ఉండడానికి వీలు కాదు. ఆయన ఆశ్రయించాం గనక, ఆయన మీద ఆధారపడే జీవితాన్ని కలిగి ఉంటే, ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎలాంటి పరిస్థితులు జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రియమైన దేవుడు మనల్ని సంతృప్తి పరిచేవాడన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం వివరిస్తూ ఉంది. ఈనాడు మరి దేవుడు మనకు సంతోషాన్ని కలిగజేస్తాడు. సంతోషం ఆయా సందర్భాల్లో సంతోషం, కొన్నిసార్లు మనకి ఏమొస్తుంది? దుఃఖం కూడా వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మరి దుఃఖం కలిగినప్పుడు దేవుని వెంబడిస్తామా, వెనకంజ వేస్తామా? ఏమైనా భిన్నమైన పరిస్థితి వస్తే ఏం చేస్తాం మనం? ఇప్పుడు యేసు ప్రభువారి శిష్యుల దగ్గరికి వెళదాం. ఒకసారి ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువారి శిష్యులు చూస్తే, వాళ్ళు మొదట యేసు ప్రభువారు ఆయన పరిచర్య చేసి వెళ్ళినప్పుడు మరి కొంతమంది చేపలు పట్టుకునేటువంటి వారు యేసు ప్రభువారును వెంబడించారు. ఆయన మాటలు విన్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు. అది మాత్రమే కాదు, మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం వాళ్ళు చూస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా అద్భుతమైన కార్యాలు దేవుడు ఏం చేశాడో అదంతా వాళ్ళు చూస్తూ వచ్చారు. చూస్తూ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా చింతలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఇప్పుడు చింతలు కలిగి ఉన్నారు. చింత, మనోవేదన ఆత్మీయ జీవితంలో కలిగిన వారై వెనుకంజ వేస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇది 2 సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. ఒకటి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆ తర్వాత తిరిగి లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదవబోతాం. రండి, లూకా సువార్త 12వ అధ్యాయము 26, 27 వచనాల నుండి మనం చూడవచ్చు. చదవండి. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వు నేలాగా ఎదుగుతున్నవో ఆలోచించుడి. అంటే దానికంటే ముందు 2 వచనం 20 వచనం నుండి కానీ మనం చూస్తే ఈ విషయం అంతా మనకు అర్థమవుతుంది. చదవద్దు కానీ ఇక్కడ యేసు ప్రభువారి శిష్యులు వచ్చి వాళ్ళు అడిగారు, ఏంటి ప్రభువా నేను వెంబడిస్తున్నాము, మా సంగతి ఏంటి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనే కొంత మరి వారికి ఆలోచన కలిగినటువంటి వారై యేసు ప్రభువారి దగ్గర వాళ్ళు అడుగుతూ వచ్చారు. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు అంటే స్త్రీలు పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, అదంతా వాళ్ళు చూసారా లేదా? వాళ్ళు చూస్తూ వచ్చారు. మా తర్వాత మళ్ళా మరి 7,000 మంది పంచినప్పుడు కూడా వాళ్ళు చూస్తూ వచ్చారు. ఇదంతా చూసినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఏంటనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. చూస్తూ వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువారిని అడిగారు, ఏంటి ప్రభువా మా సంగతి ఏంటయ్యా అని వాళ్ళు అడిగితే ఆయన ఏమన్నాడంటే, సరే మరి చింతపడుతున్నారు కదా, చింతపడవద్దు. ఏంటి, ఎలా పోషించబడతాము, ఎలా నడిపించబడతాం, ఏ విధంగా మన అక్కడ తీర్చబడుతుంది అనేటువంటి చింతలు వద్దు అనేది యేసు ప్రభువారు ఇక్కడ వారికి
బోధించినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూడబోతాం. ఇప్పుడు మనం చూస్తే అనేక సందర్భాల్లో విశ్వాస జీవితంలో నాకు తెలిసి మరి ఆ, కొంతమంది విశ్వాస జీవితంలో వెనుకంజ వేస్తూ వచ్చినటువంటి విషయాలు ఎట్లా ఉంటాయో దానికి చెప్తున్నా. తెలిసి కొంతమంది ఏం చెప్పారంటే వాళ్ళ జీతం ఆ దినాల్లో చాలా తక్కువైన జీతాన్ని కలిగి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇట్లా ఏమనంటే ఆ దినాల్లో నా జీతం చాలా తక్కువ. ఎంత అంటే మరి ఒక ఆ ఆ దినాల సంగతి నాకు జీతం 1000 రూపాయలు వచ్చేది. జీతం ఎక్కడ హైదరాబాదులో 1000 రూపాయలు, ఒక నెలకు 1000 రూపాయలు జీతం వచ్చేది. ఈ 1000 రూపాయల జీతంలో రూమ్ రెంట్ కట్టాలి, ఆ తర్వాత మరి పిల్లల ఫీజులు కట్టాలి, ఆ తర్వాత ఇంట్లో భోజనాలు పాలు అంతా ఈ విషయాలంతా చెప్పి అవన్నీ కూడా చాలా కష్టపడుతూ వచ్చారట. సరే కష్టపడుతూ వచ్చారు కానీ కొద్ది కాలం అయిన తర్వాత వాక్యం విన్నాడట. ఆయన సాక్ష్యం విన్నాడట, వాక్యం విన్నాడట. వాక్యం విని సరే దేవుని సన్నిధిలో నేను ఎట్లా పొరపాటులో ఉన్నాను అనేది ఒకసారి విన్నాడట. ఏం పొరపాటులో ఉన్నానంటే ఈ 1000 రూపాయలు వస్తే 1000 రూపాయల్లో దేవుని భాగం ఎంత చెప్పండి? ఎంత? 100 రూపాయలు. ఆ 100 రూపాయలు కూడా ఇవ్వడానికి లేదు. పిల్లల పాలు చాలు. ఇలాంటి పరిస్థితులు. అప్పుడు దేవుడు మాట్లాడితే ఆయన తీర్మానం చేశాయంట. ప్రభువా, ఏది ఏమైనా నేను చేసిన పొరపాటును దయతో నన్ను క్షమించమని క్షమాపణ కోరుకొని అక్కడ తీర్మానం చేసి నమ్మకంగా దేవుని భాగం మొదట జీతం రాగానే మొదట దేవుని భాగం చేసి ప్రకటన చేసి తర్వాత వాడటం ప్రారంభించారు. ఆయన ఇచ్చే సాక్ష్యం ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే దేవుడు ఎంత దయగలిగిన వాడు. చాలా చింతించేవాళ్ళట భార్య భర్త కూడా ఎట్లా ఇంత కష్టాల్లో వెళుతున్నాయి, ఎట్లా ఈ కష్టాలు తీరుతాయి, మరి అప్పు మిగిలిపోతుంది కదా అని చాలా అంతకుముందు అప్పులు చేశారు. ఇట్లా చాలక నానా ఇబ్బందులు పడి ఎప్పుడైతే తీర్మానం చేశారో దేవుని వాక్యములకు లోబడుతూ వచ్చారో దేవుని మాట వింటూ వచ్చారో సర్వ సమృద్ధిని కుటుంబ జీవితంలో వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. దాని ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఎప్పుడైతే అలాంటి తీర్మానం చేశాడో మరి ఆ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచి తనను బలపరుస్తూ వచ్చాడు. అందుకనే ఆ నెల మరి అలాంటి తీర్మానం చేసి వెళ్ళారు. ఆయనకున్న స్కిల్ను బట్టి మరి తను చేస్తున్నటువంటి కంపెనీలో ఆయన జీతం ఒక్కసారి 10,000 చేశారు. 1000 ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ, ఎంత ఇప్పుడు ఎంత అయిందట? 10,000 అయితే. ఆయన పేరు రత్నం. హైదరాబాద్లో నిన్నప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం అన్నమాట. సరే 10,000 అయింది కదా. 10,000 అయితే ఇప్పుడు దేవుని భాగం ఎంత? అంతకుముందు జీతం అంత ఎంత? అంతకుముందు జీతం ఎంత? 1,000. ఇప్పుడు ఎంత అయిపోయింది? ఇప్పుడు దేవుని భాగం ఎంత? సరే నమ్మకంగా 1,000 అవుతుంది. ఆయన చెప్పిన సాక్ష్యం పేరని చెప్తున్నాను. 1 by 1 దేవుడు ఎట్లా ఆశీర్వదించాడో ఆయన ఇచ్చిన సాక్ష్యం. ఒక్కసారిగా తన జీతాన్ని దేవుడు అధికంగా పెంచివేశారు. ఆ దినాల్లోనే ఆయన జీతం మరి 50,000 దేవుడు చేశారు. ఆయన ఇచ్చిన మందిరంలో సాక్ష్యం చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి కష్టంలో వెళ్ళారా వీళ్ళు అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవుని మహిమ కొరకు చెప్తున్నా. వర్షము లేని సంవత్సరం అనేది చింత. దేవుని మాట మీద నువ్వు ఆధారపడితే ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ దేవుడు కొరత తీసుకొనిరా. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు? వాళ్ళు వెంబడిస్తున్నారు, కష్టాల్లో వెళుతున్నారు, పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, చింతపడుతున్నారట. చింతపడొద్దు అని దేవుడు మాట్లాడాడు. అక్కడ కొన్ని వచనాల వరుసనే మనం చదువుతాం. ఇప్పుడు లూకాసు సువార్త చదవండి. లూకాసు సువార్త 12వ అధ్యాయం ఎన్నో వచనం చదువుతున్నా చెప్పాను? 26, 27, 28 కొంచెం కింద వరకు చదవండి. వరుసనే చదవండి. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగో ఎదుగుతున్నావో ఆలోచించుడి. ఎవరు చూపితే పువ్వులు చూపించారు.
పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవి. ఎదుగుచున్నవో వాటిని చూడండి. అవి కష్టపడవు, వడకవు. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో అయినను కూడిన తమ సమస్త వైభవము చేత సొలొమోను సైతము సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదని అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి ఆ రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు నిచ్చును. మీకు ఎంతో నిశ్చయముగా వస్త్రాలు ఇస్తాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని ఈ వెతుకుదురు లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. వెదకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది కనుక వాళ్ళు చింతించినటువంటి విషయాలు, వాళ్ళు చింతపడి వెనుకంజ వేసి ఇక ముందుకు సాగలేమని అనుమానపడినటువంటి భిన్నమైన సందర్భాలు జీవితంలో వచ్చినప్పుడు ప్రియమైన దేవుడు వారితో మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడు. ఎందుకు చింతిస్తున్నారు? చింతలన్నీ ఎవరి మీద? ప్రభు మీద వెయ్యాలి. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఏ పరిస్థితులైనా చింతలు దేవుని మీద వెయ్యాలనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఇప్పుడు ముందుకు ఎలా సాగాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు చింతించి వెనుకంజ వేస్తూ వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు ఆ అడవి పువ్వును చూపిస్తూ వచ్చాడు, ఆకాశ పక్షులను చూపిస్తూ వచ్చాడు, వాటికి ఉన్నటువంటి వైభవాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సొలొమోను సైతం అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. చూడండి, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం అనేది ఎంత కృంగుదల, ఎంత నిరుత్సవం, ఎంత వెనుకంజ వేస్తూ ఉన్నా భిన్నమైనటువంటి ఆలోచన చేత నింపబడే స్థితి ఉన్నప్పుడు దాన్ని తిరిగి బలపరచడానికి దేవుడు సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే ఏ పరిస్థితులైనా ప్రభు పక్షాన నిలిచి చింతలు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే యోగ్యమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. దీన్ని ఆధారం చేసుకొని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఇక్కడేమో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అలాంటి విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రభువును బట్టి ప్రభువు కొరకు కొన్ని కష్టాలు వస్తే అక్కడ చింతించి మరి వెనుకంజ వేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయా జీవితంలో అంటే వాటి నుండి కూడా మనం విముఖులం కావాలన్నదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకనే దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూడవచ్చు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ దానియేలు ఒక మాట ధైర్యంగా చెప్పగలుగుతూ వచ్చాడు. ఏమని చెప్పగలిగాడు? ఏ పరిస్థితిలో చెప్పగలిగాడు అనంటే, నిజముగా మరి వర్షము లేని సంవత్సరాది చింత నొందదు అనే దానికి ఇక్కడ ఇంకొక 3వ మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఏమిటి అనేది రండి చదవండి. షట్రకును దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నారా? అవునన్నా. షట్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు ఇందుని లేదు. గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు లేదు అన్న. ఇప్పుడు ఏం లేదు వాళ్ళకు? చింత లేదట. ఎప్పుడు చింత లేదు వాళ్ళకు? వాళ్ళు ఎక్కడ వేయబడుతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వేయబడబోతున్నారు? వాళ్ళు అగ్ని గుండములో వాళ్ళు వేయబడబోతున్నారు. అగ్నిగుండములో వేయబడబోతున్నారు గనక మరి ఇలాంటి అగ్నిగుండంలో వేయబడబోతున్నామంటే ఎట్లుంటుంది మనకి చెప్పండి? మామూలుగా ఉంటుందా? ఏమైనా కష్టం వస్తుందంటేనే మనం ఆలోచిస్తాం చాలా, అయ్యో అసలు తట్టుకోగలమా, ఏం చేయాలా అర్థమే కానటువంటి పరిస్థితులు, ఎలాంటి చింతలో ఉన్నారు ఇప్పుడు అనే విషయానికి వస్తే ఆత్మీయ జీవితంలో మరి చింత అనేది మరి జీవితాల్లో లేదట. చింత లేదని ఏం చెప్పారు అక్కడ? అందరు ఎవరు చెప్పినటువంటి మాట, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెను చింత మాకు లేదు అనే మాట తెలియపరుస్తూ వచ్చారు. ఆత్మీయ జీవితంలో మరి అగ్నిగుండంలో వేయబడబోతున్నారు మీరు, ఆర్ని అగ్ని ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని అక్కడ చెప్పినప్పుడు ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెను చింత మాకు లేదు. అయ్యో తప్పించని ఏమన్నా బ్రతిమాలారా? తప్పించమని బ్రతిమాలారు. ఇందులో ఒక మాట ధైర్యంగా చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, వేడిమి కలిగి మండుతున్న ఈ గుండములో నుండి మేము సేవిస్తున్న మా దేవుడు రక్షించి విడిపించుటకు ఆయన ఎవరు? సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము మాత్రం మరి యోగ్యమైన తీర్మానంతో కూడా జీవితాన్ని వాళ్ళు కలిగినటువంటి వారు. అందుకనే ప్రభు పక్షాన
మరి వర్షం లేని సంవత్సరంలో చింత నొందదనంటే ఎలాంటి భిన్నమైన సందర్భాలు పరిస్థితులు వెట్టగలిగినటువంటి పరిస్థితులు జీవితంలో వచ్చినప్పటికీ కూడా మరి కష్టమైన పరిస్థితులు జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో ప్రభు పక్షాన సాక్షులుగా వారు నిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతున్నట్లుగా నిజంగా ఈనాడు ఆత్మీయ జీవితంలో ప్రభు నిమిత్తమై అలాంటి కష్టమైన పరిస్థితులు జీవితంలో వస్తే ప్రభు పక్షాన నిలిచి ఉండి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే యోగ్యమైన జీవితాన్ని మనం అలవర్చుకోవాలి అనే దానికి ఈ భాగాన్ని దేవుడు మన ముందు ఉంచారు. ఇది ఆత్మీయ జీవితంలో నీవు నేను కూడా ఎరిగిన వారమై ప్రభుకు లోబొచ్చుకొనుట అవసరమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఈనాడు దేవుని ప్రజలుగా అనేక సందర్భాల్లో మరి దేవునికి విధేయులమై జీవితాలు కట్టుకొని కొనసాగే విషయాల్లో లోటుపాట్లు మన జీవితాల్లో వస్తున్నాయన్న సత్యాన్ని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మరి పేతురు భక్తుడు రాశారు కదా ఒక మాట మనకు తెలుసుగా. ఆ మాట ఎలాంటి చింత వచ్చినా ఎవరి మీద వేయాలట? దేవుని మీదే వేయాలని చెప్పాడు. అది మనకు పరిచయమైన వచ్చినది. ఎక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట, దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయం చదవండి, మీ చింత ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరి మీద వేయాలట? ఆయన మీద. ఆయన మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాడట? చింతిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. నిన్ను గూర్చి చింతించే దేవుడు ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా? అసలు మన గురించి చింతించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు కూడా లేదు. కానీ దేవుడు మాత్రం మనల్ని గురించి చింతిస్తున్నాడట. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింతాన్ని యావత్తు కూడా ఆయన మీద వేయుడి. అందుకని ఆయన పాట రాశారు చేసిరారు, చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము, చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము, ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు, ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు, నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో జాగ్రత్త పడు, జార విడచెదవేమో జాగ్రత్త పడు, నీకు కలిగిన దానిని. ఆత్మీయ జీవితంలో ప్రేమ కలిగిన దేవుడు నిన్నను ప్రేమించి ఎన్నుకున్న ఉద్దేశాన్ని ఎరిగి దేవుని యొక్క మందిర ఆవరణలో అలాంటి యోగ్యమైన జీవితాన్ని మనం అలవర్చుకొని సాగిపోవాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకని కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తమ చింత అంతా కూడా వారు ఎవరి మీద వేయగలిగారు? ఇప్పుడు అందరు వచ్చి నీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు అనే మాట వాళ్ళు పలకగలిగారంటే ఎంత ధైర్యంతో ఈ మాట చెప్పగలిగారో దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుందో ప్రియులారా. అగ్ని లాంటి పరీక్షలు జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఈ చింతలన్నీ కూడా తీర్చే దేవుడున్నాడని ఆయన మీదే నమ్మిక ఉంచినటువంటి వారు, ఆయనని ఆశ్రయించినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుందో ప్రియులారా. ఆయన ఆశ్రయించారు కనుకనే ఆ ప్రియమైన దేవుడు ఆ చింతలో నుండి కూడా తప్పించడానికి ఆయన సమర్థుడని వారి యొక్క జీవితాల్లో వారు ఎరిగి ప్రభుకు లోబర్చుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. అలాగూ ఆత్మీయ జీవితాన్ని ప్రభు సన్నిధిలో అలవర్చుకున్నట్టు అవసరమైన సత్యాన్ని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఇది తర్వాత ఇంకొక మాట కూడా చూసి మనం ముగించబోతాం. ఎలాంటి పరిస్థితి ఉన్నా ప్రభు కొరకు వారు సాక్షులుగా నిలవబడ్డానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చారు. దానికి కారణం దేవుని ఆశ్రయించినటువంటి వారు కలిగినాడు. ఆత్మీయ జీవితంలో దేవుని మీద మరి ఆధారపడితే చింతలన్నీ కూడా దేవునికి అప్పగించడానికి ఇష్టపడినటువంటి వారు. అక్కడేమో శిష్యులు అలా జీవితాల్లో మరి ఏమి తిందమా ఏమి త్రాగుదమా అని వెనుకంజ వేసి వచ్చినటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చినాయి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే ప్రేమ కలిగిన దేవుడు నేను ప్రేమించి నేను ఎన్నుకుంటూ వచ్చిన ఉద్దేశాన్ని ఎరిగి ప్రభుకు లోబర్చుకొని ఆయన సేవించడానికి అనేక సందర్భాలు జీవితంలో వస్తాయి. ప్రభుకు లోబర్చుకుంటే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను అనేక మహిమకరమైన దానిలో మరి నిలవబెట్టాలని ఇష్టపడేవాడని దేవుని యొక్క వాక్యం తెలియదు. అదే లూకాసు వార్తలో ఇంకొక మాట చదవండి. అంటే లూకాసు వార్త 12వ అధ్యాయం
12వ వచనం చూడండి. 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరేమి చెప్పవలసినది మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆగడిలోనే మీకు నేర్పుననెను. పరిశుద్ధాత్మ ఆగడిలోనే మీకు నేర్పునని. ఆ జన సమూహములలో ఒకడు దానికంటే పై వచనం చూడండి. మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని. అది ఎన్నో వచ్చిన అది 11వ వచనం. 11. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకుని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చుదుమో ఏమి మాట్లాడుదుమో అని చింతింపకుడి. ఏమి మాట్లాడుదుమో అని మీరు చింతపడొద్దు. ఎందుకు? మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆగడిలోనే మీకు నేర్పునని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఏమి చెప్పుదుమా అని చింతపడవద్దు. నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నేర్పిస్తాడు. ఉదాహరణగా మోషేను దేవుడు పొమ్మన్నాడు. పొమ్మంటే మోషే ఏమన్నాడు? అయ్యా నా వలన కాదు, ఏంటి నేను నోటి మాంద్యం గలవాడను, నాకు మరి మాట్లాడడం నాకు రాదు అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మోగవానికి నోరిచ్చింది ఎవరు? నేనే కదా, నువ్వు వెళ్ళు అని మరి మోషేని దేవుడు పంపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత మరలా మోషే బాధపడితే నీకు నోరుగా మీ అన్నను కూడా ఇస్తానులే పో అని అన్నాడు కదా. ఆ తర్వాత జరిగిన సందర్భాలు ఏంటనే విషయానికి వస్తే మోషే చేత పలికించిన ప్రతి మాటను దేవుడు ఏం చేశాడట? పరీక్ష. ఇది ఆత్మీయ జీవితంలో దేవుని మీద మనం ఆధారపడి విధేయులమైతే ప్రేమగలిగిన దేవుడు మనం ఎంత చేతగాని వారమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు తన పరిచర్యలో. అందుకే మరి దైవజనుడు భక్సింగ్ గారి గురించి మనం చాలా పర్యాలు విని ఉంటాం కదా. మరి భక్సింగ్ గారి సాక్ష్య పుస్తకాలు కూడా మీరు చదివి ఉండవచ్చు. భక్సింగ్ గారు చెప్పాడట, దేవా నాకు మాటలు రావు, మాట్లాడడానికి నేను నతివాడను, మరి నేను ఎక్కువగా మాట్లాడలేను, కావాలంటే నేను బాగా ఉద్యోగం చేసి నా జీతం అంతా కూడా నేను మీ పరిచర్య కొరకు ఇస్తాను అనంటే దేవుడు చెప్పాడు, అట్లా కాదులే, ఎవరు కావాలి నాకు? నువ్వే కావాలని చెప్పాడు. అందుకని దైవజనుడు భక్సింగ్ గారు వాక్యం చెప్తే మరి ఆయనకు చాలా నచ్చి కదా. నచ్చినటువంటి ఈ వ్యక్తి ప్రభు మీద ఆధారపడి ఏమి చెప్పాలని చింతిస్తే వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. ఏ వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు? లూకాసు సువార్త 12వ అధ్యాయము, ఆ తర్వాత 11వ వచనంలో కింద వచనాన్ని మనం చూస్తూ వచ్చాం కదా. ఈ వచనాలను ఆధారం చేసుకుని ప్రభు మాట్లాడినప్పుడు విధేయత చూపిస్తూ వచ్చాడు. విధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి దైవజనుడు భక్సింగ్ గారు వాక్యం చెప్తే ఎట్లా ఉంటుందో మీరు మరి భక్సింగ్ గారు స్వతహాగా చెప్పేటప్పుడు విన్నటువంటి వాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు అయితే ఉండుండొచ్చు, కొంత బాగా వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు. భక్సింగ్ గారు వాక్యం చెప్పేటప్పుడు స్వతహాగా చూసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకటి కనబడుతున్నారు. ఏం పర్లేదు చూడండి, మోక్షణ మీరు వినలేదా భక్సింగ్ గారు వాక్యం చెప్పడం? భక్సింగ్ గారు వాక్యం చెప్పేటప్పుడు వినలేదా మీరు? స్వయంగా చూడలేదా? ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎట్లా ఉంటుంది భక్సింగ్ గారు వాక్యం చెప్తే? ఎట్లా ఉంటుంది వాక్యం చెప్తే? సింహ గర్జన, గట్టిగా అనర్గళంగా, ఏమి కూడా పొల్లుపోకుండా వాక్యాన్ని దైవజనుడు చెప్పేవా. కారణం ఏంటనంటే వాక్యమే ఆధారం. ఏమి చెప్పాలి నాని చింత వద్దు, నువ్వు విధేయత చూపించు అంతే. దేవునికి విధేయత చూపిస్తే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. తనకి ఇష్టమైన విధానంలో వాడుకోవడానికి దేవుడు ఇష్టపడేవాడు. పరిశుద్ధాత్మను దేవుడిచ్చి తనకు మహిమకరమైనటువంటి విధానంలో నింపి వాడుకోవడానికి దేవుడు సమర్థుడు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఈనాడు ప్రభు నిన్ను ప్రేమించి ఏదైనా పరిచర్య నీకు ఇస్తే విధేయత కలిగి దేవుని మీద నువ్వు ఆధారపడితే ఏమి చెప్పవలసింది ఆయన నీకు బోధిస్తాడు. అందుకే నీవు నా నోటి వలె ఉంటావని దేవుడు వాగ్దానం చేశాడు. ఎట్లట మనం ఆయన నోటిలాగా మనం ఉండాలి. ఎవరి నోటిలాగా? దేవుని నోటిలాగా మనం ఉండాలని దేవుడు మరి నిశ్చయించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో యెషయా 51:16లో ఆ మాట రాయబడి ఉంటుంది. అట్లా దేవుడు మనల్ని చేసుకొని తనకు మహిమకరమైన విధానంలో వినియోగించుకోవడానికి దేవుడు ఇష్టపడేవాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దేని బట్టి మరి చింతిస్తున్నా, దేని బట్టి వెనుకంజ వేస్తున్నా, ప్రభు నిన్ను ప్రేమించి అవకాశాలు ఇచ్చి ఏదైనా పరిచయం చేయమని నిన్ను మరి ప్రేమ కలిగిన దేవుడు నీకు ఆహ్వానం ఇచ్చినప్పుడు
విధేయత కలిగి ప్రభువుకు లోబర్చుకుంటే ఏమి పాడాలో, ఏమి చెప్పాలో, ఏమి చేయాలో ఇదంతా కూడా ఆయన మనకు నేర్పించడానికి దేవుడు సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. కనుక నాడు ఏ చింత కలిగి జీవితంలో మరి వెనకంజ వేసి కృంగిపోయి ఆ ఇక నిరీక్షనే కోల్పోయినటువంటి స్థితిలో అనేకులు నిస్సారమైన స్థితిలో దిగజారిపోతున్నారు. అలా మనం ఉండడానికి వీలు కాదు ప్రియ. దేవునికి మహిమకరంగా మనల్ని సిద్ధపరచడమే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. అందుకనే నీ చింత ఏది ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభు మీద నువ్వు ఆధారపడితే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను తనక మహిమకరమైన దానిలో, సంతోషకరమైన దానిలో సాక్షిగా నిలపాలన్నదే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. అందుకనే ఇంకొక మాట ఆఖరిగా చదివి మనం ముగిస్తాం రండి. అది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 6-7 వచనాలు మాత్రం చదవండి. 2వ వచనాలు, ప్రభు నందు ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి, దేనిని గూర్చియు చింతపడకుడి గాని దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయుడి. ఏం చేయాలంటే ఇప్పుడు మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి. ఆయన ఆశ్రయించు. ప్రేమ కలిగిన దేవుడు నేను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం క్లుప్తంగా చెప్తాం. అంటే దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్యాన్ని మీరు పాయింట్లుగా కన్వర్ట్ చేసుకోండి. ఎట్లా పాయింట్లు ఇప్పుడు చెప్పండి. జాయింట్ ఉన్న పాయింట్, జాయింట్ లేని పాయింట్ మీరు చెప్పండి. అర్థమైందా? చెప్పండి. ఎన్ని పాయింట్లు చెప్పాను నేను? చెప్పండి. ఎన్ని పాయింట్లు వచ్చినాయి చెప్పండి. ఎందుకంటే మీరు పాయింట్లు బోధకు అలవాటు పడ్డారు కదా బాగా. ఏంటి జాయింట్ లేని పాయింట్లకు? జాయింట్ ఉన్న పాయింట్లు నేను చెప్పాను. చెప్పండి ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పాను చెప్పండి. చెప్పాలి ఇప్పుడు. మొదట ఏం చెప్పాను నేను? హబక్కూకును తీసుకోవాలి. ఒకటి. రెండవది ఎక్కడికి వెళ్ళాం? రెండవది హబక్కూకు తర్వాత ఎవరిని చూసాం మనం? ఎవరిని? నాకు వినపడలేదు. దానియేలు దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత దానియేలు తర్వాత ఎక్కడికి వెళ్ళాం? శిష్యుల దగ్గరికి వెళ్ళాం. అదంతా శిష్యుల తర్వాత ఎక్కడికి వెళ్ళాం? పేతురు రాసిన మొదటి పత్రిక వెళ్ళాం. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాం? 12వ అధ్యాయంలో ఏం చెప్పాలనే చింతలో వద్దు అని దానియేలు మర్చిపోయే మధ్యలో ప్రాముఖ్యమైన మాట అయిందా? దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో చూడండి. ఇక్కడ నేను ఒక మాట రాసుకోలేదు, ఒక మాట కూడా గీసుకోలేదు, ఒక పాయింట్ కూడా రాసుకోలేదు. ఇదంతా కూడా ప్రభు ఇచ్చిన వాక్యం. అర్థమైందా? వ్యక్తిగతమైన జీవితంలో దానియేలు కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీకు పచ్చుత్తరం ఇవ్వని చింత మాకు లేదు అన్నాడు. కారణం ఏంటంటే యెహోవాను ఆశ్రయించినటువంటి వాడు, సాక్షిగా ప్రభు కొరకు అగ్ని లాంటి పరీక్షలు వచ్చిన దేవుని యొక్క మహిమ కొరకు నిలిచుంటానని యోగ్యమైన జీవితాన్ని కలిగినటువంటి వాడు. అలాంటి యోగ్యమైన జీవితం అలవర్చుకోవాలి. ఈనాడు మన ఆత్మీయ జీవితాన్ని ప్రభుకు లోబొచ్చుకొని దేవునికి మహిమకరమైన దానిలో మన జీవితాన్ని కొనసాగించాలని దయగలిగిన దేవుడు ప్రేమించి తన మందిర ఆవరణలో మనలను నాటుకుంటూ వచ్చాడని దేవుని యొక్క వాక్యంలో రాయి. వారు దేవుని మందిరంలో నాటబడినటువంటి నాటబడినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు వర్ధిల్లుదురు అని లేఖనాల్లో మనం చూస్తాం. ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి. ఆయన వచ్చిన సత్యాన్ని లోకానికి వివరించాలి. అందుకనే చింతపడకు. ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించి ఏదైనా పరిచయం నీకు అప్పగిస్తే విధేయత కలిగి ప్రభువుకు లోబర్చుకో. ఆయన నోటిలాగా నిన్ను చేసి తనకు మహిమకరమైన పాత్రగా చేసి వినియోగించుకోవడానికి దేవుడు సమర్థుడు. నాకు రాదు, నేను చెప్పలేను, ఇవన్నీ కాదు. నా మటుకు నా జీవితంలో మొట్టమొదటిగా నన్ను వాక్యం చెప్పమన్నప్పుడు నాకు అసలు ఏం తెలియదు. నిజం చెప్తున్నా, ఏమి తెలియదు. దైవ సేవకుడు చెప్పాడు, శాంసన్ పలానా చోట నువ్వు వాక్యం చెప్పాలని. అంటే ఏం చెప్తాం? నాకేం తెలిస్తే కదా నేను చెప్పడానికి. ఒకటి మాత్రం తెలుసు,
విధేయత చూపించడం ఒక్కటే ఆయన నేర్పించాను. నేను అన్నాను, ఆయన ఏం చెప్తే అది నేను వినేవాడు. దైవ సేవకుడు ఏం చెప్తే అదే. నువ్వు 1,00,000 చెప్పినా కూడా ఏది మా దగ్గర ఏది దూర దగ్గర. అర్థమైందా? దైవ సేవకుడు ఏం చెప్తే అంతే, విధేయత కలిగి చేసి. అప్పుడు నేనేం చెప్పానంటే, అన్న దయచేసి నన్ను క్షమించండి అంటే, నేనేం చెప్తాను, దయచేసి నన్ను క్షమించండి, ఈ విషయంలో నాకేం తెలియదు అన్న, దయచేసి నా వల్ల కాదు అని అంటే ఆయన అంటే, బాబు విధేయత చూపించు, బాబు నీకు సహాయం చేస్తాను. ఆయన నా మనసు కుదురుపడి నాకు వణుకొచ్చేసింది, చెమట వచ్చేసింది. నేనేంటి నా వాక్యం చెప్పేది అన్న, నా వల్ల కాదని మళ్ళీ చెప్పాను. మళ్ళీ అదే మాట మళ్ళీ మూడోసారి చెప్పాను నేను. మూడోసారి కూడా బాబు విధేయత చూపించు, ప్రభుని సాయంత్రం మోకరించి ప్రార్థన చేస్తానే ఉన్నాను. ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇది మోకాల మీద పడి, అప్పుడు రెఫరెన్స్ బైబిల్ కొన్నాను, అంతకుముందు ఊరికి కొని పెట్టాను, నాకేం తెలుసు, దాన్ని చూడడమే తెలియదు నాకు. అప్పుడు వెళ్ళి మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు విడిచి, ప్రభు నా అసలు ఏమీ తెలియనటువంటి వాడిని వాక్యం చెప్పంటే ఏమని చెప్తాను ప్రభు అని ప్రభు పాదాల దగ్గర పడవేసుకొని నేను విజ్ఞాపన చేస్తే, ఆ బైబిల్లో తెరచి చూస్తే ఒకే ఒక వచనం ఇండికేట్ అవుతుంది నాకు. ఆ వచనమే చదువుతున్నా, అదే వచనం చదివి 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 ఆ వచనాన్ని ఇక అక్కడ ధ్యానించడం దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. మోకరించి ప్రార్థన చేసి దేవుడు నేర్పించాడు. మరి ఇప్పుడు చాలా వచనాలు తెలుసు కదా, చాలా వచనాలు దాంతో పాఠంగా చాలా వచనాలు దేవుడు నేర్పించాడు. ఇది మోకాళ్ళ జీవితం. దైవజనుడు భక్సింగ్ గారు అదే కదా, పెద్ద కాన్ఫిడెన్స్ వాక్యం చెప్తే అందరూ భక్సింగ్ గారిని అడిగాయట. ఆయన చెప్పాయట, ఎక్కడ నేర్చుకున్నామంటే 2 మోకాళ్ళు చూపి. ఏం చూపించాడు భక్సింగ్ గారు? 2 మోకాళ్ళు చూపించాయట. ఇదే నా డిక్షనరీ ఏంటంటే మోకాళ్ళు. అది లేనటువంటి జీవితం ఏంటి, ఎవరికి క్షేమాన్ని కలిగి మోకరించి దేవుని యొక్క విజ్ఞాపన. అందుకనే దేని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ మరి ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు మీ దేవునికి తెలియపరిస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి. అది లేక ఇప్పుడు చాలా మంది అనవసరమైన తలంపులు, అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాలు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేనటువంటి స్థితి కనబడుతుంది. అందుకని దేవుని యొక్క మందిరావరణంలో పచ్చదనాన్ని లేనటువంటి స్థితి, ఎండిపోయినటువంటి స్థితి వస్తుంది. కారణం ఏంటనంటే వ్యర్థమైన విషయాలకు చోటు కనబడుతుంది, శరీరానుసారమైన విషయాలకు చోటు, ఆత్మసమైన విషయాలకు చోటే లేదు కదా ఆత్మీయ జీవితంలో. ఆ కారణాన్ని బట్టి ఆత్మీయ విషయాలు గ్రహింపు లేనటువంటి వారు. ప్రియమైన వారులారా, ఈనాడు దేవుని యొక్క మందిరావరణంలో పచ్చదనాన్ని కలిగి వర్ధిల్లి దేవునికి మహిమకరమైన దానిలో మన జీవితాలు ఉంచాలనేదే దేవుని యొక్క ఔన్నత్యమైనటువంటి ఉద్దేశం అని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది వర్షము లేని సంవత్సరం మన చింత ఉన్నది. అలా మన జీవితాన్ని కట్టుకొని బిరాకాల్లో దేవునికి మహిమకరంగా మనం ముందుకు సాగునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక, తన మార్గాల్లో వర్ధల చేసి నడిపించుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవుడు ప్రేమించి మనందరితో మాట్లాడుతూ వచ్చారు. వాక్య సత్యాన్ని ఎరిగి ప్రభువుకు మనం లోపరుచుకున్నాం. ప్రభువా నన్ను కనికరించి నన్ను నూతనపరిచే, నేను ఏ విషయాల్లో నేను చింతపడి మీ ఉద్దేశాన్ని నెరవేర్చలేని భిన్నమైన విషయాలు వచ్చినాయి. నన్ను కనికరించమని ప్రభు దగ్గర పడవేసుకున్నా. ప్రభా ఒక్కొక్కైతే మన ఆత్మీయ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా మీ మీద ఆధారపడినటువంటి జీవితం, అట్లా క్రియాపూర్వకం కొంతమంది జీవితాలు మా ముందు ఉంచారు. వాళ్ళు ఎట్లా వర్ధిల్లారు, చింతపడలేదు కానీ దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని వాక్యానికి లోబడ్డారు, సాక్షులుగా నిలిచారు. అది మాత్రమే కాదు కానీ విశ్వాస జీవితంలో నాడు శిష్యులు ఎలా తమ జీవితాన్ని వాళ్ళు నష్టపరుచుకుంటూ వచ్చారు, వెనుకంజ వేశారు. ఆకాశ పక్షుల్లో పువ్వులు చూపించి వారి చింతలను తీర్చారు. ఈరోజు నువ్వు ఎక్కడ వెనుకంజ వేశావు, ప్రభు కొరకు జీవించే విషయంలో ఆయన కార్యాలు చూచి కూడా ఆ చింతలు నీ నుండి తొలగించడమే దేవుని యొక్క ఉద్దేశం. ఆనాడు కఠినమైన పరిస్థితిలో వచ్చినప్పుడు దానియేలు అలా నిలబడగలిగారు. నీకు పచ్చచరంలో చింతే నాకు లేదు. ఆనాడు వారు ప్రభు కొరకు సాక్షులుగా నిలవబడి చూస్తారు. కేవలం ఆయన ఆశ్రయించిన కారణమే అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ, అంత మాత్రమే కాదు, తిరిగి ఆత్మీయ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా
ప్రభు మీద ఆధారపడే యోగ్యమైన జీవితం. ఆనాడు ఏమి చెప్పాలో అని ఆలోచిస్తూ వచ్చినటువంటి వారి యొక్క పరిస్థితుల్లో ప్రియమైన దేవుడు తన ఆత్మచేత నింపి వారిని ధైర్యపరిచి తనకు సాక్షులుగా ఆయన కూర్చిన సత్యాన్ని లోకానికి వివరించే వారిగా వారిని దృఢపరిచినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ వచ్చాడు. తిరిగి నీ చింతలన్నీ కూడా ఆయన మీద వేయమని నిన్ను గురించి చింతిస్తున్నటువంటి దేవుడే మాట్లాడుతూ వచ్చాడు. దానికి నాడు ఆత్మీయ జీవితంలో ఎక్కడ కొరతల చేత నింపబడి వెనుకంజ వేసి నష్టపోయాము. ప్రేమగలిగిన దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆనాడు దేవుని యొక్క ప్రజలు ఎలాగూ తమ జీవితాలను ప్రభుకు అర్పించగలిగిన లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. అందుకే దేని గూర్చి అనే మాట ఆఖరిగా ప్రియమైన దేవుడిని ముందు మాట్లాడారు. దేని గూర్చి చింతపడకూడదు, ప్రతి విషయంలో ప్రార్థన జీవితం, కృతజ్ఞతతో ప్రభుకు లోపరుచుకునే జీవితం నువ్వు కలిగి ఉంటే సమస్త జ్ఞానమునకు మించి దేవుని సమాధానంతో నీ హృదయాన్ని నింపుతా, నీ జీవితాన్ని నింపుతా, నీ కుటుంబాన్ని నింపుతా, నీ బిడ్డలు నింపుతా, నీ సమాజాన్ని కూడా దైవ సమాధానంతో పోనీయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవునికి లోపరుచుకోలేదు కనుక దైవ సమాధానం కోల్పోయాడు. సమాజంలో సమాధానం చూడలేకపోతుంది, సహోదరుల మీద సమాధానం చూడలేకపోతుంది. నీ వ్యక్తిగతమైన జీవితంలో సమాధానం కోల్పోయావు. నీ తలంపులు సరిగా లేవు. ప్రభువును ఆశ్రయించలేని జీవితాన్ని కలిగావు. వాస్తవం కాదా? విశ్వాస జీవితం అంటే చాలా చులకనగా ఆలోచిస్తున్నావా? ప్రభు ఈనాడు విరాకాలం నేను ఎట్లున్నాను, నన్ను క్షమి, నన్ను నూతనపరచు, మీ మందిర ఆవరణలో నేను వర్ధిల్లాలని మీరు కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఆశ్రయిస్తాను. ప్రభుని ఆశ్రయించి ప్రభు నేను బలపరుస్తాను. ప్రేమ నమ్మకముల పరలోక తండ్రి, బంగారు పాదాల వందనాలు తండ్రి. ఈ బయలుదేరులో ప్రభావ మనకు జ్ఞాపకం చేసుకొని ఆయన నీ సేవకు నిలబెట్టుకొని చక్కటి మా వాక్యం బోధించినందుకు వందనాలు తండ్రి. నాయన యెహోవా ఉత్తముడు అనేది చూసి తెలుసుకున్నాడు అన్నారు ప్రభావ. జ్ఞాపకం చేసుకుంటుంది, సహాయం చేయ. నిన్ను ఆశ్రయించి నరుడు ధన్యుడు అన్నారు ప్రభావ. మహిమ గల తండ్రి, నాయన నరుడు నిన్ను ఆశ్రయించుడు ఎంతో మేలు తండ్రి. కృప చూపండి. నీపై ఆధారపడి జీవించే వారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. నీ కృపా కనికరం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది, సహాయం చేయ. రాత్రి సమయంలో ప్రభా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవస్తోత్రం తండ్రి. ఈ వాక్యంతో మమ్మల్ని సరిచేయండి ప్రభా. అయా నరుడు ఆశ్రయించుట నాయన ఎంతో మేలు తండ్రి. మీరు వారికి ఆశ్రయంగా ఉన్నారు తండ్రి. నాయన వాడు ప్రభా అయా జలముల జద్ద నాటబడిన చెట్టు వలె పచ్చగా ప్రభా నాయన పెట్ట కలిగినను, నాయన వర్షం పడకుండాను ప్రభా అయా వాడు ప్రభా గొప్పగా జీవించే వారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ఏ విషయంలోనూ మేము చింతించకుండా ప్రభా నాయన ప్రతి విషయంలో ప్రభా నీపై ఆధారపడి బిడ్డగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా కృప చూపండి ప్రభా నాయన. అయా కనికరించి సహాయం చేయ. అలాగే ప్రభా నాయన మేము ఇతరుల యొద్ద, పెద్దల యొద్ద, నాయన అధికారుల యొద్ద ఏం మాట్లాడదామని ఆలోచించకుండా అయా మీరు పరిశుద్ధాత్మ ప్రభా మాకు నేర్పేవారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడైన స్తోత్రం తండ్రి. మేము ఏ విషయంలో కూడా చింతించకుండా మా కొరకు ప్రభా మీరు చింతిస్తున్నారు తండ్రి. మా చింత యావత్తు మీ పైన వేసేవారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ బైబిల్ స్టడీలో ప్రభా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రతి వారి అక్కలకి ఇచ్చయ్యా. మేము ప్రతి విషయం ప్రభా సేవకుడి ద్వారా ఆయన మంచి మాటలు విని నేర్చుకొని నాయన గొప్పగా జీవించేవారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ లోకంలో ప్రభా నాయన మేము ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రతి విషయంలో ప్రభ నీపై ఆధారపడి జీవించేవారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది, సహాయం చేయ. అలాగే ప్రభా నాయన నీ కృపా కనికరం మా పయించండి. నీ వేగల స్థలకు అప్పగిస్తూ ముందున్న సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని నీ వేగల స్థలకు వేస్తున్నాము స్థుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన క్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మనికి ఎడతగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు తోడయుండి బలపరిచి ఆశీర్వదించి నడిపించుకున్న గాక.
చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంచి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంచి నీ కర్పింప నేవేనోదీయ ఈ కొద్దినా జీవితము నీ కర్పింప నేవేనోదీయ ఈ కొద్దినా జీవితము కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవమునర్పింతును లేదేక నేయివీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. అందరికీ చాలా వందనాలు. దయచేసి అది మాచర్లలో ఆ సిస్టర్ పేరేంటి, చనిపోయింది సిస్టర్, మహిళలోకి వెళ్ళారు కదా, ఆ రూతము సిస్టర్ గారు ఇంతకుముందు మన మధ్యలో ఉండేళ్ళారట. వాళ్ళు 15 years వరకు మరి మాచర్లలో ఈరోజు మహిళలోని పిలువబడినారు. రేపు ఉదయం అక్కడ మాచర్లలో అది భూస్థాపన జరుగుతుంది. ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. మన సహోదరులు సహోదరులు కొంతమంది వ్యాన్లో వెళ్ళారు, చూసి మరి వారు అయి ఉండొచ్చు, బయలుదేరి ఉండొచ్చు. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళ కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. రేపు పరిమిలో ఉదయం నుండి సాయంకాలం వరకు, ఉదయం మనం ఇక్కడ 9 గంటలకు వ్యాన్ బయలుదేరుతుంది. మరి అక్కడ వెళ్ళిన తర్వాత కొంత సమయం సువార్త ఉంటుంది. తిరిగి ఆ సువార్త అయిన అనంతరం మళ్ళీ అక్కడ ప్రత్యేకమైన కూడిక, ఆ తర్వాత సాయంకాలం కూడా ప్రత్యేకమైన కూడిక. మనందరినీ వారు ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా కూడి రావాల్సిందిగా పేరిట మనవి చేస్తున్నాం. రేపు యథావిధిగా రేపు సాయంకాలం స్త్రీల కూడిక ఉంటుంది. తిరిగి రేపు సాయంకాలం 5 గంటలకు స్త్రీల కూడిక ఉంటుంది. ఆ సహోదరులు తప్పనిసరిగా పాలు పొందండి. మరియు సహోదరి రత్నమ్మ సిస్టర్ అని, ఆమె మరి ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. తను రేపు వాక్య పరిచర్య వాళ్ళ మధ్యలో చేస్తారు స్త్రీల కూడికలో. మొన్న కూడా చెప్పాను కదా, అంటే ఇక్కడ కానీ వాళ్ళ పిల్లలు అక్కడ సెటిల్ అయిన కారణాన్ని బట్టి అది వెళ్ళారు, వచ్చారు. తను రేపు పరిచర్య చేస్తారు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇతరులు కూడా ఆహ్వానించి కూడి రావాల్సిందిగా పేరిట మనం చేస్తున్నాం. ఆ సాక్ష్యం కూడా చాలా గొప్ప సాక్ష్యం. చాలా అంటే కఠినమైన పరిస్థితుల్లో వెళ్ళింది, దేవుడు సర్వ సమృద్ధిలో తనను ఇప్పుడు ఉంచాడు. అట్లా మరి రేపు ఆ స్త్రీల కూడికలో పాలు పొందవలసిందిగా పేరిట మనవి చేస్తున్నాం. దానికి జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఆ పరిచర్యలో నమ్మకంగా పాలు పొందవలసిందిగా పేరిట మనవి చేస్తున్నాం.